హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే స్పెషల్ అంటే ఏంటంటే కుండలో కొత్తిమీర రైస్ అనేది చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే నా వీడియోని చూస్తే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. అందులో కాసంత వాటర్ అనేది వేసుకొని బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, అవి నానబెట్టాలండి. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇలా కుండ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్, నెయ్యి అనేది వేసుకొని కుండ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా చేయండి. మొత్తం కుండకంతా ఆయిల్ అండ్ నెయ్యి కూడా స్ప్రెడ్ అవ్వాలి. అలా స్ప్రెడ్ అవుతే మనకి ఈక్వల్గా అనేది మాడకుండా కొత్తిమీర రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకొని కళ్ళుప్పు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి వీటిని. కొత్తిమీర రైస్ కానివ్వండి, ఇంకా టమాటా రైస్ కానివ్వండి, పుదీనా రైస్ కానివ్వండి, సేమ్ ప్రాసెస్ అండి. నేను అవి కూడా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. ఇలా ఈ గరం మసాలా ఏంటంటే నేను రొయ్యల పులావ్ చేశాను కదండి, అందులో అయితే నేను ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసానో అవన్నీ కూడా రొయ్యల పులావ్లో అయితే ఉంటుందో ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. నా ఛానల్కి వెళ్ళి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు కూడా వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకునైతే వేయించేసుకోవాలండి. రొయ్యల పులావ్ని ఒకసారి అయితే చూడండి. నేను ఏదైతే మసాలా వేసానో అందులో నేను బాగా మెన్షన్ అయితే చేశాను. ఇలా నానబెట్టుకున్న హోల్ బిర్యానీ మసాలా అన్ని ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుందండి ఈ బిర్యానీ. పిల్లలకి లంచ్ బాక్సెస్లో పెట్టుకోవడానికి కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నీళ్ళని దగ్గర పడిపోయాయి కదా, ఇలా దగ్గర పడిపోయినప్పుడు కొత్తిమీర మనం పేస్ట్లు అనేది చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ అనేది మనం ఈ మసాలాలో వేసేసుకుని కాసంత పెరుగు కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేయండి. చూడండి ఎంత గ్రీనీగా ఎలా కనిపిస్తుందో. కొత్తిమీర రైస్ అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి. నేను చూపించే విధంగా అయితే మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా గరం మసాలా పౌడర్ అంతా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు అయితే వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్లో సగం అయితే రైస్ అనేది తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుని రైస్ని ఒకసారి అయితే వాష్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఆ స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళని ఇంకిపోతాయి. మనకు అప్పుడు కరెక్ట్గా అనేది వస్తుంది. మనం వేసిన నీళ్ళకి రైస్కి కూడా ఇలా మొత్తం శుభ్రంగా అనేది కలిపేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు స్మెల్ కూడా వచ్చేది ఏదైనా కూడా ట్రై చేస్తే బాగుండండి. భలే వాసన వస్తుంది కొత్తిమీర రైస్. ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని నిమ్మ చెక్క కూడా పిండేసుకొని మూత అనేది పెట్టుకొని దానిపైన చిన్న బొరవంటిది ఏదైనా పెట్టుకుంటే సరిపోతుందండి. నిజంగా చెప్పాలంటే మనం గిన్నెల్లో వండుకుండే కన్నా కుండలో వండింది ఏదైనా కూడా భలే టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కరివేపాకు కానీ వేయకూడదండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. జస్ట్ పుదీనా కూడా వేసామా లేదా అన్నట్లే ఉండాలండి. లేదంటే పుదీనా ఎక్కువ వేసినా కూడా మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేదే రాదు. ఇలా మూత అనేది పెట్టేసుకొని మధ్యలో మూత అనేది తీసుకుంటూ కలపండి, ఎందుకంటే మసాలా అనేది ఒక పక్కనే ఉండిపోతుంది. ఇలా కలపడం వల్ల ఏంటంటే రైస్కి మొత్తం ఈవెన్గా అనేది మనకి కుక్ అవుతుంది. చూడండి, నేను కలుపుతున్నాను కదా, ఇలా అనేది కలిపేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టండి. మధ్యలో అనేది మూత తీసుకుని కలుపుకుంటా అనేది ఉండాలండి. లేదంటే మనకి ఒక పక్క అనేది మసాలా ఉండిపోతుంది పెద్దగా. మనకి కొత్తిమీర రైస్ వండినా కూడా మనం రైస్ వేసుకుని తినడానికి వేసినా కూడా ఒక పక్కనే ఉండిపోతుంది రైస్ మసాలా అంతాను. చూడండి, ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం సిమ్లో అనేది పెట్టేసుకోవాలి. ఇంకా చిన్న పలుకు ఉంది కదా రైస్కి, ఆ పలుకు కూడా ఈ కుండ హీట్కి దానికి మొత్తం అంతా ఈవెన్గా అయితే కుక్ అయిపోతుంది. ఇలా సిమ్లో అనేది పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకొని మనం రైస్ని అయితే ఉడికించుకోవాలండి. చూడండి, రైస్ భలే వాసన వస్తుందండి నిజంగా. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఒకసారి పైనున్న రైస్ కిందకి, కిందనున్న రైస్ పైకి
మనం ఒకసారి నేను చూడండి ఇలా గరిటెతో తిప్పితే మనకి రైస్ అనేది విరగదు. ఇలా కలిపేసుకుని మరొకసారి అయితే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మనం జస్ట్ దీన్ని అయితే ఒక 30 నిమిషాల వరకు ఓపెన్ అనేది చేయకూడదండి. ఇలా నెయ్యి వేసుకుని జీడిపప్పుల పలుకులు వేసుకుని బాగా అనేది వేయించేసుకొని బిర్యానీ పైన కొత్తిమీర ఈ జీడిపప్పు అనేది వేసేసుకొని మూత అనేది పెట్టేసుకొని పక్కన అనేది పెట్టేయండి. ఈ కుంట హీట్కి ఇంకా ఏమైనా రైస్లో పలుకు అనేది ఉంటే మనకి కరెక్ట్గా అయితే కుక్ అవుతుంది. కుండ ఎక్కువ సేపు హీట్ అనేది ఉంటుందండి. చూడండి నేను జీడిపప్పు కొత్తిమీర అనేది వేసేసుకొని మూత అనేది పెట్టేసుకున్నాను. మూత తీసిన తర్వాత చూడండి రైస్ ఎలా ఉందో, భలే స్మెల్ వస్తుందండి. కొత్తిమీర రైస్ అయితే మాత్రం గ్రీనీగా భలేగా ఉంది. చూడండి గట్టితో అయితే తీస్తున్నాను. చూడండి ఎలా విడివిడిగా వచ్చిందో రైస్. ఇలా రావాలి. నేనైతే పర్ఫెక్ట్గా చేశాను. నా వీడియోని చూస్తూనైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా కమ్మగా ఉంటుందండి ముద్ద పెట్టుకున్నప్పుడల్లా. గ్రీనీగా భలేగా ఉంది. చూడండి మంచిదండి, కొత్తిమీర కూడా మన శరీరానికి మంచిది. నేను అలా వేడిగా అయితే వేసేసుకొని తినేసానండి. ఉల్లిపాయ ముక్కలు, పెరిగి, నిమ్మ చెక్క పెట్టుకొని అలా మటన్ కూరలో తింటే ఉందండి. నాకు ఉత్తిగానే నచ్చిందండి. ఉత్తిగా తినేవచ్చు అది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా వంటకం కావాలితే నాకైతే కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుందండి. కొత్తిమీర రైస్ కానీ పుదీనా రైస్ కానీ ఇలాంటి రైసెస్ కూడా మనం తింటూ ఉండాలి. హెల్తీగా కూడా ఉండాలండి. చూడండి ఎంత బాగుందో చూడండి. చూడ్డానికే బాగుందంటే ఇంక తినడానికి ఇంకెంత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అలా పెరుగు కూడా వేసుకుని తింటే ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. అందరికీ బాయ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.